నారాయణ. కొంచెం సేపు నామ సంకీర్తనం చేస్తాను. ఓం నమో నారాయణాయ. 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 ఓం నమో बोली बदरी विशाल भगवान की. गोविंद दामोदर माधवेति. 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 గోవిందుడు దామోదరుడు తెలిసిన పేర్లేగా కష్టంగా ఉందా నామం? లేదండి, ఇది కింద 3 ఉన్నాయి కదా, కొంచెం రైస్ చేయండి. ఒకటి ఏది కనెక్షన్ ఉందో తెలియదు. నాట్ దిస్, ఇది కాదు. హలో, హరి ఓం, హరి ఓం. గోవింద దామోదర మాధవేతి. 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 శ్రీ కృష్ణ గోవింద హరే మురారే. శ్రీ కృష్ణ గోవింద హరే మురారే. హే నారాయణ వాసుదేవా. హే నారాయణ వాసుదేవా. గోవింద దామోదర మాధవేతి. గోవింద దామోదర మాధవేతి. గోవింద దామోదర మాధవేతి. గోవింద దామోదర మాధవేతి. శ్రీ కృష్ణ గోవింద హరే మురారే. శ్రీ కృష్ణ హే నారాయణ వాసుదేవా. హే నారాయణ వాసుదేవా. హే నారాయణ వాసుదేవా. बोलिए कृष्णचंद्र भगवान की.
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः योऽं तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत् अखिलशक्तिधरस्वधाम्नाम् अन्यां च हस्तचरणश्रवणत्वगामीं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं सर्वत्र गोविन्दनाम संकीर्तनम् जानकीकान्तस्मरणम् जय जय राम राम हर हर नमः पार्वतीपतये हर हर महादेव అప్పుడప్పుడు భాగవత కథాశ్రవణం చేస్తుంటే ఈ పదాలన్నీ తెలుస్తాయి. దేనికి ఏం చెప్పాలి? భాగవత సంప్రదాయం దీనికి పేరు. నిన్నటి రోజున భాగవతం అంటే ఏమిటి, అది ఎట్లా మనకు ముఖ్యమైనటువంటి మార్గాన్ని చూపించే ఒక దీపం, లైట్ లాగా ఉన్నది. ఈ భాగవత పురాణానికి వేరే ఏమి పేర్లు ఉన్నాయి. ఈ యొక్క మహాత్మ్యం, గొప్పతనం ఏంటి అని చెప్తూ ఒక కథ చూశాం. పద్మపురాణంలో సనత్ కుమార ఋషులు నారదుల వారికి చెప్తున్నటువంటి కథ. నారదుల వారి భూలోకంలోకి దిగి వచ్చిన తర్వాత ఆయనకి ఒక అనుభవం ఏర్పడింది. భక్తి దేవతని ఆయన యమునా నది తీరంలో కలిశాడు. భక్తి దేవత ఒక యువతిలాగా దర్శనమిచ్చింది. ఇచ్చి, నేను చాలా దుఃఖంగా ఉన్నాను, నా పిల్లలైనటువంటి వివేకం, వైరాగ్యం, జ్ఞానం వయసు అయిపోయి ప్రాణం పొందినట్టుగా ఇవాళ కింద పడుతూ ఉన్నాను. నేను మాత్రం యువతిగానే ఉన్నాను. కానీ నా పిల్లలు అంటే అర్థం భక్తి ఉన్నదంటే దానితో పాటుగా వివేకము, వైరాగ్యము, జ్ఞానం ఉండాలి. కొంచెం రోజుల తర్వాత అయినా అవి అభివృద్ధి అవ్వాలి. నిజమైన భక్తి అంటే మనకేంటని తెలిసితే ఈ వివేకము, వైరాగ్యము, జ్ఞానం వచ్చి చివరిగా మనం పొందవలసినటువంటి ఫలం. కానీ దానికి ముందు ఇవి ఉండాలి. అటువంటి నా పిల్లలైనటువంటి వాళ్ళు వీళ్ళు ముసలివాళ్ళు అయిపోయినారు, జీర్ణమైపోతున్నారు, అంటే నశించిపోతున్నారు అని భక్తి నారదుల వారితో మాట్లాడినటువంటి కథ విన్నాం. అప్పుడు నారదుల వారు బ్రహ్మకుమారుల మూలంగా తెలుసుకొని దీనికి ఒకే ఒక మార్గం, ఇప్పుడు కలియుగం ప్రారంభమైంది కాబట్టి ఉపనిషత్తులు, వేదాలు ఆత్మ జ్ఞానసారం ఉన్నప్పటికీ కూడా అంత తొందరగా మనుషుల్లో వివేక, వైరాగ్యాలు, జ్ఞానాలు రావట్లేదు. భక్తే మొదల్లో ఉంటుంది అందరికీ. సాధారణంగా సహజంగా ఉంటుంది. అది ఈ దేశంలో పుట్టిన చాలా మందికి, మతం మారిన వాళ్ళందరికీ సనాతని ధర్మం, సంప్రదాయం, భక్తి అందరికీ తెలుసు. చిన్నప్పుడు ఇంట్లో మన తాతలు, అమ్మమ్మలు, నాన్నలు అందరూ చెప్పి భక్తి ఉంది అందరికీ. కానీ ఆ భక్తిని వయస్సు పెరగ భక్తి మనలో ఇంకా శుద్ధమైన భక్తి రావాలి. అన్కండిషనల్ లవ్ రావాలి భగవంతుడి మీద. దానికి చాలా విషయాలు మనం వింటుంటే కానీ మనకు ఆ భక్తి యొక్క తత్వం, పరాకాష్ఠ పొందవలసినటువంటి ఆ ఉన్నత స్థాయి, దానికి పరాభక్తి అని పేరు పెట్టారు. అవన్నీ మనకు తెలియాలంటే అది సాధించిన భక్తుల యొక్క చరిత్రలు,
అది సాధించడానికి అనుగ్రహం చేసినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైనటువంటి భగవంతుడు యొక్క లీలలు చెప్పేటువంటి భాగవత మహాపురాణాన్ని వింటూనే ఉండాలి. ఎందుకంటే చెప్పారంటే వింటూనే ఉండాలంటే నాకు కథ తెలుసు, నేను కొంచెం విన్నాను ఇంతకు ముందు, సాలదు. మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి. లోపల నిగూఢంగా ఉన్న చెప్పబడ్డ విషయాలు వింటూ ఉండాలి. దానికోసం మొదట్లో నిన్న మాట్లాడిన ఆ కథ ఇంకో రెండో కథ కూడా మొదలు పెట్టాం. దానికి ముగించి కొత్త విషయాలు కూడా వెళ్తాం. నిన్న కొంచెం మంది రాలేదు కాబట్టి ఇంట్రడక్షన్ లాగా చెప్తున్నాను. అప్పుడు నారదుల వారు బ్రహ్మకుమారుని కలిసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారంగా ఇప్పుడు కలియుగంలో భక్తి యొక్క పిల్లలైనటువంటి వివేక వైరాగ్య జ్ఞానాల అభివృద్ధి కావాలంటే ఒకే ఒక సులభమైన మార్గం భాగవత మహాపురాణ శ్రవణం. భాగవత మహాపురాణాన్ని 7 రోజుల్లో ఎవరు చదువుతారో, మొత్తం వినిపిస్తారో, వింటారో, ఆ ప్రదేశంలో అక్కడ అందరి హృదయాల్లో భక్తి మాత్రమే కాదు, భక్తి యొక్క పిల్లలైనటువంటి వివేక వైరాగ్య జ్ఞానములు కూడా అభివృద్ధి చెందుతాయి అని చెప్పి అప్పుడే నిరూపించారు. అప్పుడంటే నారదుల వారు అప్పుడు వాళ్ళని కలిశారు, సనత్ కుమారుల్ని హిమాలయ పర్వతాల్లో. అప్పుడే అక్కడే కూర్చొని 7 రోజులు భాగవతాన్ని సనత్ కుమార ఋషులు చెప్తుంటే వేరే చాలా మంది ఋషులు సత్పురుషులు అందరూ కూర్చున్నారు. నారదుల వారు చెప్తున్నారు. అందరి హృదయాల్లో ఆ భక్తి తాండవం చేస్తున్నది. ఆ భక్తి తాండవం చేయగలరు. ఆమె పిల్లలకు బాగా ప్రాణశక్తి వచ్చి వాళ్ళు శక్తివంతులయ్యారని ఆ కథ నిరూపించిన తర్వాత సనత్ కుమారుడు వారు ఇంకొక కథ చెప్తారు. విను కాలగా ఒక కాలం అంటే కలియుగం ప్రారంభించిన తర్వాత శ్రీకృష్ణుడు అవతారం గురించి వెళ్ళిపోయిన ఒక 60 సంవత్సరాల లోపల శ్రీకృష్ణుడు అవతారం గురించి వెళ్ళిన 30 సంవత్సరాల తర్వాత సుత మహాముని పరీక్షకి భాగవతం చెప్పారు. ఇవన్నీ దీంట్లో ఉన్న ఈ లెక్కలన్నీ. ఆ తర్వాత 30 సంవత్సరాలు జరిగిన తర్వాత కర్ణాటక ప్రదేశంలో రాష్ట్రంలో తుంగభద్రా నది తీరంలో ఆత్మదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన కుటుంబంలో జరిగిన ఒక కథను మీకు చెప్తాను. కథ ఎందుకు కథ కోసం కాదు, కథకి వెనక ఒక నీతి మనం గ్రహించవలసిన విషయం ఉంది. ఏంటక్కడ భాగవతం పురాణం యొక్క మహిమ చెప్పడానికి ఈ కథ అని నిన్న ఆ కథ ప్రారంభించాం. ఆల్మోస్ట్ ఆ కథ అయిపోతుంది. దాంట్లో క్యారెక్టర్స్ ఎవరెవరు వచ్చారు? ఆత్మదేవ బ్రాహ్మణుడు, ఆయన భార్య దుర్గుడి, ఈయనేమో ఆధ్యాత్మిక పారమార్థిక ఆలోచన ఉన్నటువంటి వాడు, భార్య మాత్రం లౌకిక విషయాల మీదనే మనస్సుని నిలుపుకొని ఉండేటువంటి ఒక సాధారణ గృహిణి. వాళ్ళకి చాలా కాలం పిల్లలు లేవు. అప్పుడు ఆయన బాధపడుతూ ఒక అడవిలో వెళుతున్నప్పుడు ఒక ఋషిని కలిశారు. ఆ ఋషి ఈయనకు ఒక పండు ఇచ్చారు. ఈ పండు తీసుకెళ్ళి నీ ఆవిడకి పెట్టు, తినమని, మంచి పిల్లవాడు పుట్టాడు అని చెప్పి ఆయన ఆశీర్వాదం చేస్తే ఇంటికి వచ్చి ఆ పండు ఇస్తే భార్యకి పిల్లల్ని కనటం ఇష్టం లేదు. ఆవిడకి చెప్పాను కదా, ఆవిడ లౌకికమైనటువంటి ఒక మోడర్న్ లేడీ. అంటే మోడర్న్ వాటిలో అట్లానే పెళ్లి చేసుకుంటారు, పిల్లలు వద్దంటారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు లేట్గా కనాలంటారు. అమెరికా అక్కడికి వెళ్ళిపోయాక అసలు పిల్లలు అక్కర్లేదనుకుంటారు. ఇట్లా ఆ రోజుల్లోనే ఈవిడ అట్లా ఉన్నది. సరే ఈయనకేదో దుఃఖం అని చెప్పి పోయి ఋషి దగ్గరికి ఏదో పండు తీసుకొచ్చాడు. ఇది తింటే నేను గర్భవతి అవుతానని ఆవిడ పండు తినకుండా అట్లా ఉంది. ఆయనేమో ఎక్కడో సంపాదన కోసం గ్రామాలకు వెళ్ళిపోయాడు ఆత్మదేవుడు. అప్పుడు ఈ దుర్గుడి భార్య యొక్క చెల్లెలు వచ్చింది. ఆ చెల్లెలు అక్కడ ముందే ఆవిడ గర్భిణిగా ఉన్నది, ఎందుకో నెల. ఆవిడ అంటుంది, నాకు తెలియకుండా గర్భం వచ్చింది, నాకు ఇష్టం లేదే అని చెప్పి. ఈవిడేమో అసలు గర్భమే రాకూడదని ఈవిడికి ఇష్టం లేదు. చూడండి, అక్క చెల్లెలు ఇద్దరు అట్లా ఉన్నారా. అప్పుడు చేద్దామని మాట్లాడుకొని ఊరికి తెలియకుండా నీవు గర్భం అయినట్టుగా పండు తిన్నట్టుగా యాక్షన్ చేయగాని పండు తినద్దు, నీకు గర్భం రాదు, నువ్వు కొంచెం నాళ్ళు నటన చెయ్యి, నాకు పుట్టబోయే పిల్లవాడు 1 నెలలో పుట్టాడు, వీడు నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు డబ్బులు అని చెప్పి మాట్లాడుతున్నారు. బేరం
మాట్లాడుకొని పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడికి నుంచి 2 నెలలేమో పాలు ఇచ్చింది. ఆ తర్వాత పిల్లవాడిని వదిలేసి ఆ చెల్లి వెళ్ళిపోయింది డబ్బులు తీసుకొని. ఆ పిల్లవాడికి దుందుకారి అని పేరు పెట్టారు. ఆత్మదేవుడికి లేడు, ఆయన ఎక్కడికో ఒక సంపాదన వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళిపోతే ఆ చెల్లెలు ఏం చెప్పింది, అడిగింది పన్నులు ఏం చేయమంటారే, ఆయన ఇచ్చారుగా తినమని. ఏం చేస్తావు అక్కడ గుడిసెలు ఆవు ఉంది చూడు బయట మన ఇంట్లో, ఆవుకు పెట్టు. ఆవుకు పెట్టారు, అది తిన్నది. తిన్న తర్వాత ఒక 8 నెలలు అయిన తర్వాత ఆవుకి ఒక పిల్లవాడు పుట్టాడు. 9 నెలల తర్వాత మనిషి రూపంలో ఆవుకి పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి చెవులు ఆవు చెవులాగా ఉన్నాయి కాబట్టి ఆ అబ్బాయికి గోకర్ణని పేరు పెట్టారు. ఇప్పుడు ఆత్మదేవ్ తిరిగి వస్తాడు. ఆయన ఇవన్నీ తెలియదు ఏం జరిగింది ఇక్కడ. నేను అనుకుంటాడు నా కార్య పండు తిన్నది, పిల్లవాడు పుట్టాడు. ఆ వాడికే కాదు, మా ఇంట్లో ఉన్నటువంటి ఆవుకి వాళ్ళకి 9 రోజులు దూడలే పుట్టలేదు. వాడికి ఆవుకి పిల్లవాడు పుట్టాడు కాబట్టి చాలా అదృష్టం అనుగ్రహం అనుకుంటూ సంతోషంగా ఉన్నాడు. కానీ ఏం తెలియదు ఆయన. 2 పిల్లలు పెరుగుతున్నారు. ఒక పిల్లవాడు దుందుకారి, ఆ చెల్లెలిచ్చిపోయినటువంటి పిల్లవాడు పరమ దుర్మార్గుడుగా పెరుగుతున్నాడు. ఇక్కడ ఆ ఋషి ఇచ్చిన పండు తిని ఆవుకు పుట్టినటువంటి గోకర్ణుడు తేజస్వి, తపస్వి, బుద్ధిమంతుడుగా వేదాలు చదువుకుంటూ పెరిగాడు. ఇద్దరికి 15, 14, 15 ఏళ్ళు వచ్చినాయి. ఈ లోపలే దుందుకారి చేయకూడనటువంటి అన్ని దుష్ట పనులు చేస్తున్నాడు. అన్ని దుష్ట వ్యసనాలు వాడికి వచ్చేసినాయి. తాగటం ఏంటి, వేస్ట్ చేస్తే అన్ని చేస్తాడు. ఇంట్లో డబ్బులన్నీ అమ్మా నాన్నని అడిగి ఇంకా కొట్టేస్తాను, నీ తల బద్దలు కొడతాను లేకపోతే బెదిరించి డబ్బులు తీసుకెళ్తాను. కొన్ని రోజులు ఇట్లా జరిగిన తర్వాత ఆత్మదేవుడికి ఈ బాధ తట్టుకోలేక, ఆయన సత్పురుషుడు, సంప్రదాయం ఉన్నవాడు, నేను ఎట్లా తల ఎత్తుకొని తిరుగుతాను ఇట్లాంటి పిల్లవాడు ఉంటే అని చెప్పేసి చాలా బాధపడుతూ ఈ గోకర్ణ దగ్గరికి వెళ్ళి ఆవుకు పుట్టిన పిల్లవాడు ఏంటి, వాడు చాలా బుద్ధిమంతుడు ఉన్నాడు కదా, నీ మనసు తట్టుకోలేనటువంటి దుఃఖం ఉంది కాబట్టి నేనేం చేయను నాయన, నాకు మనసు సరిలేదు, ఇంట్లో ఉండటానికి ఊళ్ళో తిరగడానికి తలెత్తుకొని నాకు కష్టంగా ఉందని చెప్తే గోకర్ణ చెప్తాడు, అన్న నీకు ఇప్పుడు 60-70 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, లేటుగా పుట్టాడు, పిల్లలే పుట్టారు. అందుకని వీడు వాడు పిల్లలని చెప్పి వ్యామోహం అనురాగం పెట్టుకోవద్దు. ఎవరికి ఎవరు ఈ లోకంలో పిల్లలు, మనందరూ దేవుడి యొక్క పిల్లలు. ఆ సమయంలో గోకర్ణి భాగవతంలో 10వ స్కందంలో కృష్ణుడు పుట్టినటువంటి ఆ కథలన్నీ చదువుకుంటుంటే చూడు ఇంకా ఎంత బాగున్నాడు చూడు, ఈ చిన్న కృష్ణుడు ఎంత బాగున్నాడు చూడు, ఈ వీడిని నీ కొడుకు అని అనుకో, నువ్వు ఈ కృష్ణనామం చెప్తూ కృష్ణ కథ వింటూ ఈ భాగవతాన్ని చెప్తూ పెట్టు, నువ్వు అడవికి వెళ్ళిపోయి, ఎందుకంటే వానప్రస్థం టైం అయినా వయసులో 50 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి థర్డ్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్ని వానప్రస్థం అంటారు. అందరూ తపస్సుకి, దైవ చింతనకే టైం ఇవ్వాలి, దైవ చింతనకే మాత్రమే టైం ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో అట్లా లేదు. రిటైర్ అయిన తర్వాత కూడా లోక విషయాలకే మనసిస్తున్నాం. శరీరం పోయేంత వరకు దాన్నే అనుకుంటున్నాం, ప్రయోజనం లేదు. అట్లా అనుకుంటే దుఃఖమే మిగులుతుంది, అసంతృప్తి మిగులుతుంది. కానీ మరణ భయం పోదు, వ్యాధి భయం పోదు, ముసలితనం భయం పోదు, అన్ని చుట్టూ వచ్చే భయాలు ఏమీ పోవు. అందుకని చిన్న పిల్లవాడైనా వాడి జ్ఞానం ఉంది. గోకర్ణన్ అంటే అర్థం ఏంటో తెలుసా, ఒకటి ఆవు చెవుల్లాగా ఉన్నటువంటి వాడనే కాదు, గో అంటే ఉపనిషత్తులని ఒక అర్థం. ఉపనిషత్తులన్నీ వీడి పూర్వ జన్మలోని ఎక్కడో చదువుకొని ఉంటే ఆ ఋషి యొక్క అనుగ్రహం కూడా ఇక్కడ ఇట్లా పుట్టాడు, పుట్టుకుని జ్ఞానిగా ఉన్నాడు. అందుకని ఆ చెవులు ఉపనిషత్తులు విని 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 జ్ఞాన సంపన్నుడిగా ఉన్నాడు ఆ పిల్లవాడు. అందుకని ఆ తండ్రికే ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి గురువుగా అడుగుతున్నాడు, నువ్వు గురువు నాకు చెప్పాడు. తోవ చూపించాడు. ఆత్మదేవుడికి మనసు శాంతి అయిపోయింది, అడవి వెళ్ళిపోయాడు. భాగవతం చేతిలో పెట్టుకొని అడవి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆత్మదేవుడు వెళ్ళిపోయాడు కాబట్టి గోకర్ణను కూడా ఆ ఇంట్లో ఉండడానికి, ఎందుకంటే ఆ పిల్లవాడు గురువు కానీ అమ్మ వీళ్ళేమీ సరిగ్గా చూడదు. ఈయన తీర్థయాత్ర వెళ్ళిపోయాడు. వయస్సు 16 అయిపోయింది, తీర్థయాత్ర. ఇప్పుడు ఇంత ఉన్నారు గుండుగారి ఆయన యొక్క పిల్లవాడు గుండుగారి, వీళ్ళిద్దరే ఉన్నారు. అప్పుడు ఇక అమ్మని పీడిస్తున్నాడు, నీ నగలిచ్చే, ఇవిచ్చే, నాకు డబ్బులు కావాలి,
ఈ వ్యసనాలు ఉన్న వాళ్ళకి ఎంత డబ్బులున్నా చాలు. తాగుబోతులకి చీట్లాడే వాళ్ళకి ఎంత డబ్బులున్నా చాలు. కష్టపోతూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు, కానీ ఆశ పోదు. వీడు అట్లాగా అడిగి అమ్మని బాధ పెడుతున్నాడు. ఆత్మదేవుడిని బాధ పెడితే ఆయన పిల్లవాడిని అడిగి మంచి మార్గాన్ని తెలుసుకొని వెళ్ళిపోయాడు తపస్సుకి. కానీ ఈ తల్లికి మొదటి నుంచి ఈ దైవ చింతన, దైవ భక్తి, ఆధ్యాత్మిక విషయాలు లేవు కాబట్టి లౌకికమైనటువంటి స్త్రీగానే పెరిగి అయి ఉన్నారు కాబట్టి ఆవిడకి ఏంటి దిగ్గని తెలియదు. బయటికి వీళ్ళు ఎవరికి చెప్పుకోలేదు. ఈ ప్రిస్టేజ్ ఉన్న వాళ్ళైతే ఈ కుటుంబాలు అంతే, బయట తల ఎత్తి నిలవలేరు, ఎవరికి చెప్పుకోలేరు, లోపల బాధపడుతుంటారు. చివరికి ఒకటే ఒక గతి ఏంటంటే వాళ్ళకి ఆత్మహత్య. అందుకే బాగా చదువుకున్న వాళ్ళు, బాగా డబ్బులున్న వాళ్ళు, సొసైటీలో మంచి పేరు పుట్టించుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క వారం పేపర్ చూస్తుంటే అక్కడిక్కడ ఎవరో ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా. పోలీస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు, డాక్టర్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు, సినిమా యాక్టర్ చేసుకుంటున్నాడు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ చేసుకుంటున్నారు. ఏం అన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటే మనస్సు వాళ్ళ కంట్రోల్ లేదు. మనస్సుని వాళ్ళు బానిసగా ఆ స్థితికి వచ్చేసి జీవితాన్ని ఆత్మహత్య చేసుకుంటే అన్ని ప్రశ్నలు పోతాయి అనుకుంటారు. కానీ శాస్త్రంలో చెప్తే అది పెద్ద పెద్ద మహాపాపం, ఆత్మహత్య మహాపాపం చెప్పబడ్డారు. ఆ విషయం టాపిక్ వేరే. అప్పుడు ఈవిడికి వేరే గతి లేదు కాబట్టి ఒక రోజు రాత్రి పూట బావిలో జంప్ చేసి ప్రాణాన్ని వదిలేసుకుంది. దుర్మరణం అదేంటి ఆనందంగా ఉంటుంది ఏంటి బావిలో ఉండడం? దుర్మరణమైనా ఎవరికి అడగలేదు, ఆవిడకి ఏమి దైవం అని ఒక ఆధారం లేదు. మనిషికి కష్టం వచ్చినప్పుడు ఎంత కష్టం ఎట్లాంటిది వచ్చినా మన యొక్క సొంత బంధము అందరి ఆరోగ్యం మనం వదిలిపెట్టి వెళ్ళినా మనకి ఉన్న ఇంత డబ్బు కూడా ఏదో నష్టమైనా ఆ దుఃఖాన్ని తట్టుకొని నిలబడాలంటే మనిషికి ఒకే ఒక ఆధారం భగవంతుడు. అందుకనే భక్తిని చేస్తూనే ఉంటే అలాంటి సందర్భం వస్తుందో రాదో అందరికి ఏదో కొంచెం గొప్ప కష్టాలు వస్తాయి. అప్పుడు ఎవరు కాపాడతారు? మనసుని ఎక్కడ నిలుపుతాం మనం? ఎవరిని నమ్మి ఎవరి మీద మనసుని పెడతాం? ఎవరి మీద పెట్టినా మనకి వాళ్ళెవరు ఓదారుస్తారే కానీ పూర్ణమైనటువంటి శాంతి, అనుగ్రహం, భయం మనలో వాడు తీసేయలేడు, డాక్టర్ కూడా తీసేయలేడు. అందుకోసం మనకు ఇష్ట దైవం, దైవ చింతన, దైవ ప్రార్థన, దైవ పూజ నిత్యం నిరంతరం ఉండాలి. వయసు అయిన తర్వాత ఏదో ముసలోళ్ళు అయిన తర్వాత చేసేది కాదు. ఇవన్నీ చిన్న వయసులో చేస్తుంటే అప్పుడప్పుడు మనకు జీవితంలో అట్లా మనల్ని కష్టం, దుఃఖాల నుంచి తట్టుకోవడానికి ప్రయోజనపడుతుంది. దాని తర్వాత జ్ఞానము పొందుతాం. లోకంలో ఉండే దుఃఖాలని అన్నింటినీ తట్టుకోవడానికి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ ప్లస్ ఆ తర్వాత శరీరం వదిలేస్తే మళ్ళీ ఇంకో జన్మ ఉంటుంటే మంచి జన్మ అయితే భక్తుడు అయిపోయి జ్ఞాని అయిపోయి భగవంతుడితో నేను ఒకటైపోతాను. ఇంకా ఈ సంసారం మళ్ళీ పుట్టడం, చావడం. పుట్టామంటే చావాలి, చచ్చిపోయామంటే మళ్ళీ పుట్టాం. ఆ చచ్చిపోతాం మళ్ళీ పుట్టకుండా చేసుకోవడానికి జీవన్ముక్తి అని దాన్ని జ్ఞానాన్ని పొందాలి. పొందితే మాత్రమే మార్గం. సో ఈ ప్రయోజనం అమ్మ ఆవిడికి తెలియలేదు, చచ్చిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఒకడే ఉన్నాడు దుందుగా. అప్పుడు వేశ్య స్త్రీలని ఇద్దరు ముగ్గురు ఇంట్లోనే తెచ్చిపెట్టుకున్నాడు. అమ్మలేదు, ఎవరు లేదు, ఏదో ఉన్నది కొంచెం అన్ని ఖర్చు పెట్టేసి అట్లా జల్సాగా ఉన్నాడు. ఆ వచ్చిన వాళ్ళు ముగ్గురు నలుగురు స్త్రీలు ఎందుకు వస్తారు? వాళ్ళు డబ్బుల కోసం వస్తారు, వీళ్ళ ప్రేమగా వస్తారు. వేశ్య స్త్రీగా వచ్చారు. వాళ్ళకు ఒక సందేహం వచ్చింది, వీడు ఏం పని చేయడు, ఆస్తి పాస్తులు లేవు, కానీ ఎక్కడి నుంచో డబ్బు తెస్తున్నాడు. వారానికి ఒకసారి అక్కడ వెళ్ళిపోతాడు, వారం కనబడ్డు, ఆ తర్వాత డబ్బులు వస్తున్నాడు. వీళ్ళకి ఆ సందేహం వచ్చి ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఎక్కడో పక్కనే ఉండే గ్రామాలకు వెళ్ళి దొంగతనం చేసి వీళ్ళని తృప్తిపరచడం కోసం. చూడండి, ఒక చెడు ఇది చేయడానికి ఇంకొక చెడు చేస్తూనే ఉంటాడు మనుషుడు. అట్లా వీళ్ళు ఆలోచించారు. అయ్యో ఒక రోజు రాజాకి తెలిసిపోతుంది ఈ విషయం. రాజుకి తెలిసిపోతే వాడిని జైల్లో పెట్టారు, మనల్ని కనుక్కుంటూ వస్తారు, మనల్ని జైల్లో పెట్టారు. కాబట్టి మనకి వద్దు, ఈ రోజు రాత్రికి మనం వీడి దగ్గర జేబులో ఉన్నట్టు కొంచెం డబ్బు తీసుకొని వీడిని కూడా కథం చేసి మనం పారిపోదామని ప్లాన్ చేశారు. వాడు నలుగురు, వీడు ఒక్కడే. సాయంకాలం ఒక రోజు ఇంటికి తాగి వచ్చాడా, వాడికి ఏమీ తెలియలేదు. అట్లా ఉన్నప్పుడు వాటి చేతులు కట్టి కాళ్ళు కట్టి నోటిలో మండుతున్నటువంటి ఆ కట్టె బొగ్గుని పెట్టి అరవకట చేసి
వాడిని అట్లా హత్య చేశారు. వాడు చేసి దుర్మరణం వాడికి ముందుగా ఆ శరీరాన్ని ఎక్కడెక్కడో ఒక గొంతులో పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత తీర్థయాత్రకు వెళ్ళినా ఇక్కడి నుంచి కథ చెప్పాలి. నేను ఇంతమంది చెప్పాను. తీర్థయాత్రకు వెళ్ళిపోయినా గోకర్ణకి తెలుస్తుంది ఎవరు ఈ గ్రామం వాళ్ళు ఎవరు కలిసి మీ అమ్మ చచ్చిపోయింది బావిలో పడి, తర్వాత మీ అన్నయ్య ముందు పుట్టాడు వాడు, అతను దుర్మరణం వాళ్ళు హత్య చేసి వెళ్ళిపోయారు అని చెప్పగానే తెలిసి కొంచెం లోపు ఇంకా గోకర్ణి బాగా తీర్థయాత్రలు చేసి మంచి తపస్సు అయిపోయాడు, బాగా ఎదిగిపోయాడు ఆధ్యాత్మికంగా. అప్పుడు గయలో ఆ భక్తం అట్లా యాత్ర వెళ్తూ గయలో వెళ్ళి ఆ గోకర్ణ పేరు శ్రాద్ధం పెట్టాడు. వాళ్ళ అమ్మ పేరుతో శ్రాద్ధం పెట్టాడు. పెట్టేసి కొన్ని రోజుల తర్వాత అట్లా నడుచుకుని మళ్ళీ ఇంటికి వచ్చాడు. వీళ్ళ గ్రామానికి వచ్చాడు గోకర్ణ. వచ్చి సాయంకాలం ఇట్లా పడుకొని ఉంటే ఒక చోట రాత్రి అయింది. ఏదో శబ్దం అవుతుంది, పరిగెడుతున్నట్టుగా, ఏడుస్తున్నట్టుగా, అరుస్తున్నట్టుగా, కానీ ఏ రూపం ఏమీ కనపడలేదు. గోకర్ణ తపస్వి కదా, భయపడలేదు. ఎవరిది దేవతల రాక్షసుల అని చెప్పి ప్రేతమా పిశాచమా అని చెప్పి అనుకుంటూ ఎవరు నువ్వు ఏంటంటే బదులు రావట్లేదు, శబ్దమేమి రావట్లేదు. కానీ కేకలు పెడుతున్నట్టు, అరుస్తున్నట్టు, ఏడుస్తున్నట్టు ఇవన్నీ నిలబడుతుంటే ఈయన తపశక్తితోటి ఆ జల నీళ్లు తీసుకొని ఎక్కడైతే శబ్దం అటువైపు అట్లా విసిరాడు. ప్రోక్షణం చేస్తే అప్పుడు కమ్యూనికేషన్ మాట్లాడటం మొదలుపెట్టి అటువైపు నేను మీ అన్నయ్యని గుందుకారిని ఇట్లా అన్నీ జరిగినాయి, ఆత్మ వాళ్ళు హత్య చేశారు, నేను దుర్మరణం, నేను చేసిన ఈ దుర్మార్గం పనుల మూలంగా నాకు ఏ గతి దొరకక, ఇప్పుడు శరీరం దొరకక ప్రేత రూపంలో ఇక్కడే తిరుగుతున్నానని చెప్పి మాట్లాడుతున్నా. ప్రేతం మాట్లాడుతుంది. ప్రేతం అంటే భయపడకూడదు. శరీరం లేని జీవుడి పేరు ప్రేతం, శరీరంతో ఉన్న జీవుడి పేరు మనుష్యుడు. మనందరం మనిషిలో శరీరం ఉంది కాబట్టి శరీరం లేకుండానే ఈ జీవుడు ఉండగలడు. దాని పేరు సూక్ష్మ శరీరం అంటారు. అది ఇంకొక శరీరంలో వెళ్తే పర్వాలేదు, వెళ్లకుండా తిరుగుతూనే ఉంటే దాన్ని ప్రేతం అంటారు. భయపడాల్సింది ఏం లేదు దీంట్లో. అట్లా చెప్పగానే గోకర్ణుడు ఆశ్చర్యపోయాడు. నేను నీకు గయలో శ్రాద్ధం పెట్టానే, గయలో శ్రాద్ధం పెట్టిన తర్వాత కూడా వాడికి ఆ జీవుడికి గతి దొరకలేదు, ఇంకొక జన్మ కంటే దీనికి మించినటువంటి నీకు వేరే పరిష్కారం లేదు. అందుకని మన దేశంలో మనం హిందువులను నమ్ముతాం. జీవితంలో ఒకసారైనా సరే ఆ గయకి వెళ్ళి, ఓకే మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరికైనా సరే గయలో ఎవరికైనా శ్రాద్ధం పెట్టచ్చు. అట్లాంటి ఒక అవకాశం ఆ ప్లేస్లో మాత్రం. ఎవరికైనా అంటే ఏంటి, మన ఇంట్లో 10 ఏళ్ళు కుక్క పెరిగింది, కుక్క చచ్చిపోయింది, ఆ కుక్క జీవుడైనా దానికి కూడా ఒక మంచి గతి కలగాలని మనం అనుకుంటే, అంటే మన పక్కింట్లో ఎవరో తెలిసిన వాడు రోడ్డు యాక్సిడెంట్లో పోయినాడు, వాడి పేరు ఎవరైనా భగవాన్ శ్రీమన్నారాయణ సాక్షాత్ పాదాల ముందే మంత్రం చెప్పి నీకు వదిలేసి అక్కడ శ్రాద్ధం పెట్టాలి. గయలో చాలా ప్రసిద్ధి, అన్ని పురాణాల్లో చెప్పబడింది. అప్పుడు గోకర్ణునికి ఆశ్చర్యం, నేను నీకు శ్రాద్ధం పెట్టాను అంటే అంటాడు ఆ ప్రేతం రూపంలో ముందుగా. లేదు నేను చేసిన పాపాలు 1, 2, 3, 4 అయ్యో కోకొల్లలు, అందుకని నాకు ఈ గతి దొరికి మాకు తెలియదు, ఏదైనా మార్గం చూడే అంటే సరే నేను రేపు పొద్దున్న ఇక్కడ ఉన్న ఊళ్ళో పండితులను అడిగి వాళ్ళని తెలుసుకొని పెద్దవాళ్ళని అడిగి ఇంకేమైనా మార్గం ఉందా అని అడుగుతాను, నీకు విడుదల వచ్చి చేస్తానని చెప్తే తెల్లవారిపోయింది. పొద్దున్నే అందరినీ కలిశాడు, పిలిచి వాళ్ళు అడుగుతుంటే వాళ్ళన్ని పుస్తకాలు తిరిగి చూసి గయలో శ్రాద్ధం పెట్టి కూడా ఒక జీవుడికి మంచి మార్గం దొరకక కష్టపడుతున్నాడు ఆ ప్రేత శరీరం అంటే మాకు తెలియలేదు, ఇంకేం లేదు శాస్త్రంలో దాన్ని మించిందని. అప్పుడు గోకర్ణను వాళ్ళందరూ ముక్కు మీద వేరేసుకున్నారు. గోకర్ణనికి ఏం తెలియదు. అప్పుడు ఇలాంటి ఒక ప్రశ్నకి సమాధానం దొరకకపోతే ఆ రోజుల్లో ఋషులు ఏం చేసేవాళ్ళంటే భక్తి శ్రద్ధతోటి సూర్య స్తంభనం చేస్తారు. సూర్యుడు ప్రత్యక్ష నారాయణ, సూర్యనారాయణ. ఆ ప్రత్యక్ష నారాయణ సూర్యనారాయణని ధ్యానం చేస్తుంటే సూర్యుడి దగ్గర నుంచి బదులు వస్తుంది. ఎందుకంటే అంత జ్ఞానం, అన్ని పుస్తకాలు, మొత్తం శాస్త్రం సూర్యమండలంలో ఉంది సూర్యుడి దగ్గర. అందుకని మన హనుమాన్జీ వచ్చి సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు. సూర్యుడి శిష్యుడు హనుమాన్.
సూర్యుడు చెప్తాడు, నేను వెళ్ళిపోతూనే ఉంటాను వేగంగా, నువ్వెక్కడ నా దగ్గర నేర్చుకుంటావు, కూర్చోడానికి లేదు ఇక్కడ, నేను ఆకాశంలో పరిగెడుతుంటానంటే హనుమంతుడు చెబుతాడు, నేను మీకంటే ఇంకా వేగంగా పరిగెడతాను, మీరు ఇట్లా చెప్తూ వస్తుండండి, నేను వెనక్కి పరిగెడతాను అన్నాడు హనుమంతుడు. ఈ బ్యాక్ రన్నింగ్ రేస్ మొదట్లో కనుక్కునేది హనుమంతుడు వారే. మీరు చెప్తుండండి, మీరు ఇట్లా చెప్తుంటే వెనక్కి వెళ్ళిపోతుంటారు అన్నాడు. గురువు ముందు కూర్చోవాలి కదా, ముందు ఇట్లా ఉంటాను నేను, గాలిలో ఆకాశం వెళ్తుంటారు, మీరు మీ ప్రయాణం చేయండి, అట్లా నేర్చుకున్నాడు హనుమంతుడు వారు. అందుకని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు హనుమంతుడు ఆనందించిన జ్ఞానవంతుడు కూడా ఆయన సకల సర్వ విషయాలు తెలిసినటువంటి వాడు. రాముడు వారే ఆశ్చర్యపోయి పొగుడుతాడు హనుమంతుడు వారు. లక్ష్మణాక్షుడు 4 వేదాలు చదువుతున్నాడు తెలుసా ఆయన, మాట్లాడే తీర్చుడు, గెస్చర్స్ అన్ని గమనిస్తున్నారు రాముడు వారు. లక్ష్మణుడు చెప్తున్నారు, చివరికి చాలా పొగుడుతారు హనుమంతుడు, చాలా చాలా గొప్పవాడు అని మనకు ఆ రామాయణ కథలు తెలుసు కదా. ఇక్కడ పొద్దునే వాళ్ళు సూర్యస్తంభనం చేసినప్పుడు ఆకాశవాణి వినపడింది గోకర్ణని, అందరికి వినపడదు. నేను కూర్చొని సూర్యుడు అట్లా స్తంభనం మనం చేయగలం, తపస్సు ఉండాలి కదా, ఆ శక్తి ఉంటే సత్యానికి బదులు వస్తుంది. ఆకాశవాణి వినపడదు, నువ్వు దీనికోసం ఒక సత్కార్యం చేయాలి. ఏమిటంటే ரொம்ப సులభం, ఇప్పుడు కలియుగం జరుగుతుంది కాబట్టి వేరే శ్రాద్ధము క్రియలు వీటి వలన జీవుడికి ముక్తి రాదు, తప్పించుకోలేడు. సులభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, పావనానాంశ పావనమైనటువంటిది శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని ఇక్కడ సప్తాహ రూపంలో కథ చదివించండి, చెప్పండి, ఆ ప్రేతానికి విడుదల ముక్తి, దానికోసం ఈ కథ అని చెప్పగానే సంతోషపడి గోకర్ణను అంతని పిలిచాడు, పందిరి వేశాడు, అంత అలంకరణ చేసి అంత పెద్ద వివాహంలాగా చేయాలి భాగవత సప్తాహం అంటే. అట్లా చేసేవాడు ఉన్నారు ఈరోజు. అప్పుడు భాగవతం మొదలుపెట్టారు. 7 రోజులంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. ఎవరు వస్తారండి? వస్తారు ఆ రోజు. నిన్న 7ంటికన్నా ఎవరు రాలేదు, వాళ్ళు 8ంటికన్నా మీకు 10 మంది వచ్చారు, మీరు చాలా సంతోషం. మీకు ఆ భాగ్యం ఉంది, అదృష్టం ఉంది కాబట్టి, లేకపోతే భాగవతం వినడానికి అదృష్టం రాదు, అదే ఆ భాగ్యం దొరకదు, అవకాశం దొరకదు. అందుకని మీ యొక్క బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకోండి. ఏదో మనకు తెలియదు కానీ ఉన్నది, ఆ పుణ్యం ఉంటేనే కానీ ఇక్కడ వచ్చి కూర్చోలేరు, భాగవత కథను వినలేదు. అప్పుడు కథ మొదలు పెడితే ఆ ప్రేతలు ఎక్కడ కూర్చొని ఉండాలి, మిగతా వాళ్ళందరూ చైర్లోనూ కింద కూర్చున్నారు, ఆ ప్రేతాన్ని మాత్రం, ఈ ప్రేతం కోసం ఈయన కథ చెప్తున్నాడని ప్రజలకందరికీ తెలియదు, ఆ పండితులు మాత్రం తెలుసు. అక్కడ పక్కన ఒక ఏంటంటారు వెదురు పొగ్గు చెట్టు ఉంది, పచ్చగా ఉంది. ఆ ప్రేతాన్ని దాంట్లో ప్రతిష్ఠ చేసి దీంట్లో కూర్చో, దీంట్లో ఉండు అని చెప్పి స్థానం ఇస్తే ఆ పక్కనే ఇక్కడ ఒక్కొక్క రోజు రోజు ముగించి 2 స్కందాల కథలు అయిపోతున్నాయి. ఆ రోజు ఒకరోజు సాయంత్రం కథ అయిపోగానే దాంట్లో అని శబ్దం వస్తుందిగా. ఏంటంటే 7 గడుపులు ఉన్నాయి కదా, దాంట్లో 7 చక్రాలు లాగా. 7 చక్రాలు మన శరీరంలో ఉన్నాయని యోగశాస్త్రం చెప్తుంది. నిన్న స్వామి వారు యోగం గురించి చాలా విషయాలు చెప్పారు. అప్పుడు ఒక గ్రంథి విరిగిపోయింది, ఓపెన్ అయిపోయింది, మూలాధారం. జీవుడు కొంచెం కూడా ప్రేత రూపంలో ఉన్నాడు, అభివృద్ధి శుద్ధం అవుతున్నాడు. 2వ రోజు 2వ గడుపు పగిలిపోయింది, 3వ రోజు 4వ రోజు 5వ రోజు 6వ రోజు 7వ రోజు ఆ భాగవతం సాయంకాలం కథ ముగించేసరికి 7వ గడుపు సహస్రార చక్రం బద్దలైనట్లుగా దాంట్లో దివ్యమైనటువంటి ఒక శరీరంతో ఆవరణాలతోటి ఒక దేవత గంధర్వ మాది రూపం తీసుకొని ఆ ప్రేత రూపంలో ఉన్నటువంటి దుందుకారి గోకర్ణ ముందు వచ్చి ప్రత్యక్షమై గోకర్ణని నమస్కారం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం మూలంగానే, భాగవతం చదవడం మూలంగానే, ఆ భాగవతం నేను కూర్చొని ఇక్కడ నేను విన్న మూలంగానే నాకు గడియలో శ్రాద్ధం చేసి కూడా నాకు గడ్డి దొరకలేదు, శరీరం దొరకలేదు. భాగవతం అయిన తర్వాత దివ్యమైనటువంటి అలంకారపూర్వమైన గంధర్వ మాదిరి దేవత మాదిరి శరీరం దొరికింది, నమస్కారం సంతోషం చెప్తున్నప్పుడే చెప్పే లోపలే ఆకాశంలో నుంచి విష్ణు దూతలు ఒక అందమైనటువంటి విమానాన్ని తీసుకొని వస్తున్నారు. ఎందుకు? ఈ కథ విన్నటువంటి ఆ ప్రేతం కాదు, ముందు దాన్ని విష్ణు వైకుంఠకి తీసుకువెళ్ళడానికి, విష్ణులోకి తీసుకెళ్ళడానికి వచ్చారు.
వస్తే అందరికి ఆశ్చర్యం అయిపోయి నామ సంకీర్తనం చేయి మొదలుపెట్టారు. ఆది నారాయణ సత్యనారాయణ, ఆది నారాయణ సత్యనారాయణ, జయ హరి నారాయణ జయ జయ, జయ హరి నారాయణ జయ జయ, వైకుంఠ వాస నారాయణ, వైకుంఠ వాస నారాయణ, భక్త నివాస నారాయణ, భక్త నివాస నారాయణ, ఆది నారాయణ సత్యనారాయణ, ఆది నారాయణ సత్యనారాయణ, జయ హరి నారాయణ జయ జయ, 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 నారాయణ జయ నారాయణ, నారాయణ జయ నారాయణ జయ నారాయణ, నారాయణ జయ నారాయణ, నారాయణ జయ నారాయణ, నారాయణ జయ నారాయణ. ఈ విధంగా నామ సంకీర్తన చేస్తూ ఆనందంతో అందరూ చూస్తున్నారు. ఎందుకంటే వచ్చిన విష్ణు దూతలు విష్ణు మాదిరి ఉన్నారు. విష్ణు లోకంలో వైకుంఠంలో ఉండేటువంటి సన్నిహితమైన భక్తులు విష్ణు పార్శ్వరులు, వాళ్ళకి 4 చేతులు అట్లా ఉంటాయి. విష్ణు లాగానే ఉంటారట. వాళ్ళు పీతాంబరం భౌతి కట్టుకుని ఉంటారట. అంత అందంగా అలంకారం అందరూ కీర్తన చేయగా గోకర్ణని కథలో ఎక్కండి వెళ్ళిపోతాం అని చెప్పి అనుకుంటే వెంటనే గోకర్ణులు ఏం చేశారంటే, ఆగండి ఆగండి, ఏంటి కథ చెప్పింది నేను, చాలా మంది విన్నారు. ఆ దుందుకారి ప్రేత రూపంలో ఉన్నటువంటి ఆ అతన్ని మాత్రం ఇప్పుడు శరీరించి అతన్ని మాత్రం ఏం తీసుకెళ్తున్నారు వైకుంఠానికి, మీరు నాకు బదులు చెప్పి మీరు వెళ్ళాలని వాళ్ళు నిలిపేస్తారు. నిలిపేస్తే వాళ్ళు చెప్తున్నారు, శ్రవణ భేదేన అందరూ విన్నారు కానీ సరిగ్గా వినలేదు. అదేంటండి, నీకు చెప్పేటప్పుడు మధ్యలో మనసు అక్కడక్కడ వెళ్తున్నది, వినే వాళ్ళకి కొంచెం సేపు వెళ్ళిన తర్వాత మనసు మళ్ళీ ఇంటికి వెళ్ళి వంటగదికి వెళ్ళి వస్తుంది. మగవాళ్ళకైతే మనసు ఆఫీస్కి వెళ్ళి వస్తుంది. మధ్యలో సెల్ ఫోన్ ఇక్కడ వైబ్రేషన్ పెట్టినప్పుడు అదేదో మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. సెల్ ఫోన్ ఇంత ముఖ్యం, ఇందులో ప్రాణం కూడా ముఖ్యం కాదు, సెల్ ఫోన్ ముఖ్యం. అట్లా అయిపోయింది. అప్పుడు ఇతనేంటి 7 రోజులు ఇదే గతి, ఇదిదా నాకు గతి, దీన్ని నేను వదిలానంటే నాకు మళ్ళీ అవకాశం దొరకదనే శ్రద్ధ భక్తితోటి ఆ ప్రేత రూపంలో ఉన్నటువంటి దుందుకారి 24/7 మీరందరూ ఏం చేస్తున్నారు, పొద్దు నుంచి సాయంకాలం దాకా వింటారు. ఈ మధ్యలో మీకు మళ్ళీ ప్రసాదం పెడతారు, భాగవతం జరిగిన చోట పెడతారు. సాయంకాలం మళ్ళీ భోజనం పెట్టి పంపిస్తారు, అక్కడే పడుకుంటారు. కానీ ఈ ప్రేతం జలం నీళ్లు తాగట్లేదు, అన్నం తినడం లేదు, నిద్రపోవటం లేదు, రాత్రి అంతా విన్న కథని మరణం చేసుకున్నట్ట. అందుకని విన్న తర్వాత ఈ మరణం చేయడం అనేటువంటి చాలా ముఖ్యం. అది వేదాంతంలో మామూలుగా చెప్పేది. శ్రవణం మననం, మనం చేసినప్పుడు సందేహాలన్నీ పోయి క్లారిటీ వచ్చి ఆ విన్న దాంట్లో స్థిరంగా మన బుద్ధి నిశ్చలంగా ఉంటే నిధిధ్యాసనం దానికి పేరు. ఇవన్నీ వేదాంతంలో చెప్పే వాక్యాలు. శ్రవణం చేస్తాం, తర్వాత మననం చేయాలి. అట్లాగా నిధిధ్యాసనం అంటే అదే ధ్యానంలో మునిగిపోయాడు ఆ ప్రేత రూపంలో ఉన్నటువంటి. మీరు అట్లా ఉన్నారా? లేదు కదా. కాబట్టి నీకు ఛాన్స్ లేదు అంటే అప్పుడు వినటం ఎంత జాగ్రత్తగా వినాలి, విన్నది తర్వాత ఎట్లా మననం చేసుకోవాలి, వింటున్నప్పుడు మనసు అక్కడికి పోకూడదు. చాలా కష్టం, చాలా కష్టం కదా. కానీ సాధించాడు. అట్లా చేసిన వాడికి 7 రోజుల్లో భాగవతం విన్న వెంటనే ఈ శరీరం పోతుందో లేదో జీవన్ముక్తుడైపోతాడు. వివేక వైరాగ్యం వచ్చి జ్ఞాన స్థితిలో ఉండిపోతాడు. మొత్తం వినవలసిన రీతిలో వింటే, చెప్పవలసిన రీతిలో చెప్తే అప్పుడే అది నిరూపించడం కోసమే ఈ కథని
వాడు అక్కడ చెప్పేళ్ళిపోయిన తర్వాత గోకర్ణ ఏం చేశాడు, సరే నేను మళ్ళీ చదువుతాను, ఇంకో సప్తాహం మళ్ళీ వాడు వెళ్ళిపోయారు. ఆయన తీసుకుని వైకుంఠాన్ని వెళ్ళిపోయారు. అక్కడ కూర్చొని జనాలందరికీ గోకర్ణ చెప్తాడు, మీరందరూ రెడీయా, నేను మళ్ళీ చెప్పబోతున్నాను, మీరు వింటే వెళ్ళి కూర్చొని నేను ఈసారి నా కోసమే నేను చెప్పుకుంటాను, చదువుకుంటానని చెప్పి రెండో సప్తాహం చేశాడు మళ్ళీ గోకర్ణ. ఆ సప్తాహంలో అంత చక్కటి ఒక సత్సంగం, అంత కథా శ్రవణం, కథా కీర్తన జరుగుతున్నది కాబట్టి భగవాన్ శ్రీమన్నారాయణునికి ఆనందపడి సంతోషపడి ఆ సభలో ఆ భాగం జరిగే చోటనే ప్రత్యక్షంగా వచ్చి దర్శనమిచ్చాడు. ఆయన మాత్రం కాకుండా ఆయనతో పాటుగా ఆయన ముఖ్యమైనటువంటి భక్తులు ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుతశౌనక అందరు ముఖ్యమైన భక్తులందరూ వచ్చి ఒక్కొక్కడు ఒక్కొక్క వాద్యం తీసుకొని నామ సంకీర్తన చేసుకుంటూ ఆనందంగా ఒక పెద్ద కీర్తన జరుగుతున్నది. అక్కడ భగవంతుడే వచ్చి అక్కడ సాక్షాత్గా ఉండి వింటూ ఆనందపడిపోయాడు. ఇట్లాంటి సత్సంగం, నా కళాశ్రవణం ఇంత చక్కగా జరిగింది ఇక్కడ అని చెప్పి భగవంతుడు ఆనందపడతాడు. ఇక్కడ మనం అంత చేశామో లేదో, అంతమంది ఉన్నారో లేదో, ఈ కొంచెం మంది కూర్చొని ఇక్కడ మనం మొదలు కూడా భాగవతం వింటున్నామంటే భగవాన్ శ్రీమన్నారాయణ ఇక్కడికి ఉన్నాడు. ఇక్కడ ఎట్లా ఉన్నాడు, అందరి హృదయంలో నేను అంటూ ఉన్నాడు. నేననేది ఒక తొందరగా ఆ నేను రూపంలో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడే వింటున్నాడు, ఆ భగవంతుడే అర్థం చేసుకుంటాడు. బుర్రతో అర్థం చేసుకుంటాను నాకు అర్థమవుతుంది అనుకోకండి. ఇక్కడ చెప్పేది ఆ భగవంతుడే, వింటున్నది భగవంతుడే. ఇట్లా అని చెప్పి ఈ భాగవతానికి ఒక పరంపర శ్లోకం ఉంది. ఏంటంటారంటే ఆ పరంపరా శ్లోకం వినపడుతున్నది అందరికీ. మొదట ఈ భాగవతాన్ని భగవంతుడే చెప్పి బ్రహ్మదేవుడి హృదయంలో కూర్చొని ఆయన విన్నట్ట. ఆ బ్రహ్మదేవుడి హృదయంలో నుంచి ఆ భగవంతుడే మళ్ళీ మాట్లాడి నారదుల వారి హృదయంలో కూర్చొని విన్నట్ట. నేను శ్లోకం చెప్పడం మీకు అర్థం చెప్తున్నాను. ఇట్లా శ్లోకం ఉంది. నారదుల వారి హృదయంలో నుంచి ఆ భగవంతుడే మాట్లాడి వ్యాసుడి హృదయంలో కూర్చొని విన్నట్ట. వ్యాసుడి హృదయంలో నుంచి ఆ భగవంతుడే మాట్లాడి సుఖ మహాముని, వ్యాసుడి యొక్క పుత్రుడు, ఆయన హృదయంలో కూర్చొని ఆ భగవంతుడే విన్నట్ట. ఆ భగవంతుడే సుఖ మహాముని హృదయంలో నుంచి మాట్లాడుతూ పరీక్షిత్ హృదయంలో కూర్చొని విన్నాడట. ఇదే భాగవతాన్ని. ఆ పరీక్షిత్ హృదయంలో నుంచి అక్కడ నిలిచిపోయింది. కానీ ఆ సమయం నేను చెప్పాను, ఆ సమయంలో అక్కడ సూత మహాముని, మనకు ముఖ్యమైనటువంటి ఋషి. ఇవన్నీ పురాణాలు. సూత ఉవాచ, మీరు ఏ పుస్తకమైన తీయండి, ఏ పురాణమైన తీయండి, శౌనక ఉవాచ, ఇవి రెండు వస్తాయి. ఎందుకంటే నైమిషారణ్యంలో నేను కథ మొదలు పెట్టాం కదా, అక్కడ కూర్చొని వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఆ సూత మహాముని హృదయంలో నుంచి అదే భగవంతుడు కథలు చెప్పి భాగవతం అక్కడ కూర్చున్న అందరూ శౌనకాలు మూలంగా విని ఇప్పుడు ఆ భగవంతుడి మళ్ళీ ఇక్కడ కూర్చొని మాట్లాడిస్తుంటే అందరి హృదయాల్లో ఆ భగవంతుడే కూర్చొని వింటున్నాడు. ఏంటి భగవంతుడు తప్ప ఇంకోట్లేదుగా, అసలు రెండెక్కడున్నావు, నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నాను, నువ్వు నేను అనుకుంటేనే మాయ, ప్రేమ. ఉన్నది ఒకటే, చాలా 10 రకాలుగా కనపడుతున్నది అని అర్థం చేసుకుంటే అసలు ఈ మనస్సు దుఃఖం ఉంటుందా? దుఃఖం కావడానికి, కష్టపడటానికి, అజ్ఞానానికి కారణం మనస్సు. ఆ మనస్సుని తప్పి భగవంతుడి పక్కన, ఆత్మ పక్కన తిప్పేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. నా డబ్బు సమస్య కూడా తీరిపోతుందండి. డబ్బుల సమస్య తీరదు. నీకు డబ్బులు ఉన్నాయి కానీ ఇప్పుడు సమస్య లేదా ఏంటి? డబ్బు ఉండి చాలా సమస్య ఉందిగా, అట్లా అడగకూడదు. డబ్బు సమస్య ఏంటి, అసలు నీకు ఎంత కావాలో ఏంటో దానికి తగిన ఏర్పాటు ఆయన చేసేసాడు. అందుకని దాని గురించి అవ్వదు. ఏ సమస్య అంటే అజ్ఞానం. ఏదేదైతే డబ్బు ఉండాలో నాకు దుఃఖం వస్తున్నది. ఈ కథలో పిల్లవాడు పుట్టలేదు, ఆయన ఏడ్చాడు. పిల్లవాడు పుట్టిన తర్వాత ఏడ్చాడు. అప్పుడు ఏడవవాడు ఎవరు? డబ్బు లేదని ఏడుస్తుంటే కూడా డబ్బు చాలా ఉంది, ఇది ఏమైపోతుందని ఏడుస్తున్నాడు. అందుకని మా స్వామీజీ చెప్తారు, పిచ్చను అడిగేవాడు, రోడ్డు మీద పిచ్చవాడు చేతిలో ఇట్లా పాత్రం పెట్టుకొని అడుగుతుంటాడు, అయ్యా రూపాయి ఇవ్వండి. మనందరూ బాగా డబ్బున్న వాడు కూడా పిచ్చవాడి బాధ్యత ఏంటంటే వీడి లోపల భిక్షాపాత్రం హృదయంలో ఇంకా చాలేదు, ఇంకొంచెం కొంచెం బాగుంటున్నాయి. వాడు బయట అడుక్కుంటున్నాడు, నువ్వు లోపల నుంచి
పిచ్చవాడిగానే అడుక్కుంటున్నాం. అందుకే గుడికి వెళ్ళి నాకు ఇంకా అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఎన్ని ఇచ్చినాను అసలు మనం ఎప్పుడు ఆపేస్తాం? నాకేం వద్దని ప్రహ్లాదుడు లాగా చెప్పగలిగారు. ప్రహ్లాదుడు మాత్రమే ఈ కథల్లో 7వ స్కందంలో ఆయన కథ. భగవంతుడు నరసింహస్వామి ప్రత్యక్షమై అడుగుతాడు, నీకేం కావాలి వరం? చిన్నపిల్లవాడు 5 ఏళ్ళు. చెప్పురా, నీకు ఇస్తాను. చాక్లెట్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏం వద్దు, ఒక్కటే అడగాల్సిందే నువ్వు నా దగ్గర నుంచి వరం అంటే. ప్రహ్లాదుడు అడుగుతాడు, ఏదైనా అడగాలనే కోరిక నా హృదయంలో పుట్టకుండా ఉండేటువంటి వరం ఇవ్వండి అంటున్నాడు. అర్థమైందా? ఇది అడగాలనేటువంటి కోరికే నా హృదయంలో రాకుండా ఉండాలనేటువంటి వరం ఎవరు అడుగుతారండి? కాబట్టి ఆ రోజు నుంచి ఇది భూలోకం ఉన్నంత వరకు, సృష్టి ఉన్నంత వరకు ప్రహ్లాదన, నారదుడు యొక్క శిష్యుడు ప్రహ్లాదుడు. కానీ నారదుడు గురువు గారు 2వ స్టెప్లో ఉన్నారు. ప్రహ్లాదుడి పేరు, ఆ చిన్నపిల్లవాడి పేరుని మొదట పెట్టేశారు ఆ శ్లోకంలో. భక్తుల పేరు చెప్పేటప్పుడు ప్రహ్లాద నారద పరాశర పుండరీక